ఏవండి ఏవండి, ఒక్క నిమిషం అండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి శరణ్య? ఒక్క నిమిషం అండి, రండి ఇలా కూర్చోండి. రండి. కూర్చోండి అత్తయ్య గారు. ఏవండి, జరిగిన నష్టం ఎలా జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు దానికి కారణం ఏంటో ఎవరో అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఏదో దామిని తొందరపాటు వల్ల, తన అమాయకత్వం వల్ల తెలియని తనమే మెయిన్ కీ రోల్స్ కదా. సో ఆ పిల్ల గురించి కూడా మనం ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నష్టం పూర్తిగా మన కుటుంబానికి జరిగిందని కదా. ముమ్మాటికి నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. ఆర్థికంగానైనా మానసికంగానైనా నష్టపోయింది పూర్తిగా మన కుటుంబమే. మరి మనమందరం కలిసే ఈ నష్టాన్ని క్లియర్ చేసుకోవాలి కదా. క్లియర్ చేసుకోవాలి అంటే ఎలా చేస్తాం? అదేమన్నా 1,00,000 2 లక్షలా? ఆ వర్డ్ ఎంత అనేది కాదండి. ఈ టైంలో ఫ్యామిలీ అంటే ఏంటి, ఇది కదా మనం చూపించాలి. చాలా మంచి మాట చెప్పావు శరణ్య. కుటుంబం సంతోషంలో కాదు, బాధని సంతోషంగా మలచడంలో తోడుగా ఉండాలి. కన్నీళ్లు తుడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. యాక్చువల్లీ అత్తయ్య గారు, నేషనల్ వైడ్లో ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నారంట. అక్కడికి వేరే కంట్రీస్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ వస్తారంట. సో ఈ ఫ్యాషన్ షోని మనం కరెక్ట్గా వాడుకుంటే. బావుందమ్మా, చాలా మంచి ఐడియా. ఇలా అయితే జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. దర్శన్, ఈ షోలో నువ్వు శరణ్య కలిసి పార్టిసిపేట్ చేయండి. నీకు ఆల్రెడీ ఈ ఫ్యాషన్ సైడ్ అనుభవం ఉంది కదా. అమ్మా, నేనా? ఇప్పుడు నా వల్ల కాదమ్మా. వల్ల కాదు అని ముందే ఎందుకండి మనల్ని మనం తగ్గించుకోవడం? ఏదైనా చేయగలమని అనుకుంటేనే కదా చేయగలం. ప్లీజ్ అండి, మీరు నా దగ్గర ఉంటే నాకు చాలా బలం. నేను ఏదైనా సాధిస్తాను. దర్శన్, ఒప్పుకో. శరణ్యతో ఈ ట్రావెల్లో నీకు తనకి నీ మనసులో మాట చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే అమ్మా. ఓకే శరణ్య.